కొడంగల్ నియోజకవర్గంలో చదువుతున్నటువంటి 28,000 మంది విద్యార్థులకు అనగా దాదాపు 312 ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వాళ్లకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రాజెక్టును తీసుకురావడం అనేది దీన్ని కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా ఎన్నిక చేయడం అనేది చాలా సంతోషం. యువజన కాంగ్రెస్ తరపు నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది దాతలు కావచ్చు, వివిధ సంస్థలు కానీ స్వచ్ఛందంగా సహకరించడం జరిగింది. అందులో ప్రధానంగా వైఎట్రిస్ సంస్థ, అదేవిధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా హరే రామ హరే కృష్ణ పౌండ్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళందరూ చాలామంది సహకారం ఉంది. ముఖ్యంగా ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యులు తిరుపతన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గురునాథ్ రెడ్డి గారికి, ప్రభుత్వ అధికారులైనటువంటి ప్రతీక్ జైన్ కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆ కాడ ఏదైతే ప్రత్యేక ఆఫీసర్ అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కాడ వెంకటరెడ్డి సార్ గారికి, ఇంకా చాలామందికి కొడంగల్ ఉన్నటువంటి విద్యార్థుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేమందరము యువజన కాంగ్రెస్ తరపున మీకు చేదోడు వాదోడుగా ఉంటామని గౌరవ ముఖ్యమంత్రికి మరొకసారి కొడంగల్ నియోజకవర్గ విద్యార్థుల తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.